దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 6వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. నీ మార్గములన్నీ స్థిరములగును, నీ మార్గములన్నీ స్థిరములగును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం, పూర్తి వచనము. నీవు నడిచు మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. రెండు పాయింట్లు. నీ మార్గములు స్థిరములు కావాలి అంటే నీవు నడిచు మార్గము సరళముగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది చూసి వాక్యం నేర్చుకుంటే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, Proverbs chapter 4 verses 26. Ponder the path of your feet. నీ యొక్క అడుగు ఎందులో వేస్తున్నావో ఆచితూచి జాగ్రత్తగా, పాండర్ అంటే బహు జాగ్రత్తగా, ఏకాగ్రత కలిగి, లేకపోతే నీవు గమనిస్తూ గ్రహిస్తూ, కనుక దెన్ ఆల్ యువర్ వేస్ విల్ బి ష్యూర్. అప్పుడు నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పి యోబు గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు మనము కొంచెము వాక్యము నేర్చుకుంటే, స్థిరములు అస్థిరములు, స్థిరమైనవి స్థిరము కానివి, శాశ్వతమైనది టెంపరీ పర్మనెంట్. అంటే చాలాసార్లు మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేహము శాశ్వతం కాదు, అందరూ చేసేదే చెప్పేదే. ఈ వయసు శాశ్వతం కాదు, అందరూ చెప్పేదే. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కాదు, నీకు ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు. ఈరోజు వచ్చిన ఆలోచన శాశ్వతం కాదు, రేపు నీకు కొత్త ఆలోచన వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నీవు చూసే చూపును బట్టి అనేకంటే నీకు అనేక విజయంగా దేవుడు గుణపాఠాలు నేర్పిస్తూ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మేము కువైట్లో ఉన్నాం కదా, ఇది శాశ్వతం కాదు. అదే మేము ఇండియాలో ఉండుంటే అది మనది, ఎవరెక్కడికి పంపించారు. అంటే ఈ కువైట్లో నువ్వు ఉన్నది పరాయి వానిగా, పరదేశిగా, ఇది వీరి దేశము. కనుక ఇంకా మనము చూసినప్పుడు అబ్రహాము పునాదులు గల ఆ పట్టణము కోసము తాను ఈ భూమి మీద పరదేశవాసిగా, కాబట్టి ప్రయాణస్తుడిగా, యాత్ర కీర్తనలు అని ఎన్నో కీర్తనలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, మనము మనది అనుకుంటున్న ఏది మనది కాదు అని తెలుసుకోవడమే శాశ్వతమైన మార్గాన్ని ఎంచుకోవడం. చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద విషయాల్లో చిన్నదే కదా అనుకుంటూ ఉంటాం. కాదండి, ప్రతి ఒక్క పెద్ద ఓడలు సైతము చిన్న చుక్కాని చేత నడిపించినట్లు ఒక చిన్న సలహా కావచ్చు, ఒక చిన్న సహాయం కావచ్చు, ఎన్నన్నా గొప్ప కార్యాలు, ఎన్నన్నా గొప్ప ద్రోహము, ఒక్క క్షణము నువ్వు ఓర్పు పట్టి ఉంటే, ఒక్క క్షణము నువ్వు అపార్థం చేసుకోవడానికి తొందరపడకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే శాశ్వతమైన బహుమానము నీవు పొందుకుంటావు. అంతెందుకు, అబ్రహాముని దేవుడు అబ్రాముగా పిలిచినప్పుడు, నేను నీకు శాశ్వతమైన సంతతిని ఇస్తున్నాను, కాబట్టి నీవు ఎదురు చూడాల్సిందే. అయితే తొందరపడి శారా హాగర్నిచ్చింది, సంతానం దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదు అనకూడదు, ఇచ్చాడు. కానీ దానివల్ల పాఠం నేర్పించాడు. ఎంతగానో వారు వేదనకి గురి అయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనము నేర్చుకునేది శాశ్వతమైనది, అది కేవలము దేవుని ప్రేమని. మనలో 4 దశలు మనం చూసినప్పుడు, బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యము, ఈ 4 మేజర్ పార్ట్స్ మనం పట్టుకుంటే స్టేజెస్ ఆఫ్ ద లైఫ్. బాల్యంలో నీవే, కానీ అందరూ ఏమంటారంటే, చిన్నపిల్లోడురా, అర్థం కాదు, అర్థం చేసుకోలేడు, తెలుసుకుంటాడు. చాలా మందిని నేను చూసి ఒకటే బాధపడుతూ ఉంటాను, అరే వీళ్ళకి అర్థమయ్యేటట్లు ఏ విధంగా చెప్పగలను, వీరు ఎప్పటికీ తెలుసుకుంటారు. అది అందుకనే వాక్యము ఎన్నోసార్లు చెప్పబడుతుంది, మీరు ఇంకా పాలు తాగే పసివారే కానీ మాంసము తినే పెద్దవారిగా మీరు కాలేదు. కాబట్టి బాలుడై ఉన్నంత కాలము నీ ఆలోచనలు ఎప్పుడు బాల్య దశలో ఉన్నాయా? రెండవది యవ్వనము. ఖచ్చితంగా యవ్వనులు తొట్టిల్లుతారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షి రాజు రెక్కల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక సొమ్మసిల్లక. కాబట్టి యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు వారి మార్గాల్లో, మనం నేర్చుకుందాం. ఇక మూడవది మధ్య వయసు. ఈ మధ్య వయసు, లేత వయసు, నడిప్రాయము గతించిపోవును అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ మధ్య వయసులో ఒకసారి వెనక్కి వెళ్తే మనము 1 నుంచి మనం చూసినప్పుడు 10 వరకు బాల్యము అయినప్పుడు, 10 నుంచి 20 వరకు మనకి యవ్వనము అనుకుంటే,
20 నుంచి 50 వరకు ఒకవేళ మనము ఆ యొక్క స్థితిని మధ్య వయస్సు అని ఉంటే 50 తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది. కాబట్టి నీవు ఇదే స్థితిని, ఇదే విషయాన్ని, ఇదే పరిస్థితిని ఆ వయసులో ఒకలాగా చూస్తావు. ఈ 4 దశల్లో నీ అనుభవమును బట్టి నీవు చూసే విధానము మారుతుంది. అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడు మనకి అంత సమయం ఉంటుంది కానీ ఏమీ చేత కాదు. అన్నీ చేయాలనిపిస్తుంది, ఎంతో చేయాలనిపిస్తుంది. అది బాల్యము. అయితే యవ్వనంలో శక్తి ఉంటుంది, బలము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆయుష్కాలం ఉంటుంది, సమయం ఉంటుంది. కానీ మన దగ్గర ధనం ఉండదు, స్నేహితులు ఉంటారు. ఇక మధ్య వయసులో ధనం ఉంటుంది, సమయం ఉండదు, బాధ్యతలు వస్తాయి, బంధాలు వస్తాయి, గొడ్డుల్లా కష్టపడుతూ ఉంటాము. అరే ఈ ఒక్క దినారు బదులు దేనికన్నా చేయొచ్చేమో అని మన ఆలోచించే విధానం మారుతుంది. అప్పుడు అంటే నీకు సమయము తప్ప అన్నీ ఉంటాయి, ధనం ఉంటుంది కానీ ఖర్చు పెట్టుకోవడానికి మనసు రాదు. ఇక వృద్ధాప్యం వచ్చినప్పుడు సమయం మళ్ళా పూర్తిగా ఉంటుంది, నీ చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, బయటికి పరిగెట్టడానికి శక్తి సరిపోదు, ధనం ఉంటుంది కానీ ఖర్చు పెట్టుకొని తినాలనిపించదు. అయ్యో బిడ్డలకు పెడితే బాగుండు, బిడ్డలు తిన్నారా అన్న ధ్యాసలో ఉండిపోతాం. అంటే వీటన్నింటికీ మూల కారణం మనం చూసినప్పుడు ఈ సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. ఎప్పుడైతే నీ అడుగు కాదు పడేది, నీ యొక్క మైండ్ కోరుకునే మార్గము, నీ హృదయము కోరుకునే మార్గము, ఇవి రెండు పొత్తు కుదరవు. కారణం ఏంటంటే మైండ్ ఎప్పుడు చూచే విధానాన్ని బట్టి, తనకి నచ్చే విధానాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. అయితే హృదయము ఎప్పుడు చూచే విధానాన్ని బట్టి, నచ్చే విషయాన్ని బట్టి కాదు, దానికి ఒక ఆశ ఉంటుంది. ఆ ప్రేమ స్థిరముగా ఉండాలి అని చెప్పి అది ఆశపడుతూ ఉంటుంది. కనుక చాలాసార్లు మైండ్ వెళ్ళిపోద్ది కానీ హృదయం అక్కడ ఆగిపోద్ది. చాలా విషయాల్లో మైండ్కి తెలిసిపోతూ ఉంటుంది కానీ హృదయము దాన్ని వెంటనే అవగాహన చేసుకోలేక ఎన్నోసార్లు హృదయము పగిలి ఏడ్చినా కూడా జరిగిపోయిన అనర్థాన్ని మనము వెనుకకు తీసుకురాలేనంతగా కూలిపోతాము. కనుక అవి ఎప్పుడైతే దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా, ఆయన వాక్యము నీ త్రోవలకు వెలుగుగా నువ్వు చేసుకుంటావో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి సైతము అవి తెలివిని కలిగించును అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో జీవం ఉంటుంది. కనుక జీవ మార్గము, ఈ యొక్క మరణ మార్గము, మేలుకరమైన మార్గము, కీడుకరమైన మార్గము, ఆశీర్వాద మార్గము, శాపగ్రహితమైన మార్గము, ఇవి ఎప్పుడూ తొందరగా దొరుకుతాయి. ఇది దీనికి ఎప్పుడూ నిదానించి, అనగా ఈ లోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, ఇవి రెండు పొత్తు కుదరవు. ఇది ఎప్పుడు ఇహలోక పరిస్థితులను బట్టి, ఇహలోక బంధాలను బట్టి, ఇహలోక సెన్సెస్ అనగా 5 సెన్సెస్ మనకు తెలుసు, పంచేంద్రియాలు, నిప్పు నీరు గాలి, ఇవి పంచభూతాలు. అయితే నీ యొక్క కంటి చూపుని బట్టి, చెవి మాటలను బట్టి, చాలా మంది పక్కవాడి మాటలను బట్టి తీర్పులు తీరుస్తూ ఉంటారు. పక్కవాడి మాటలను బట్టి, ఆ సలహాలను బట్టి, వారు చేస్తున్న సహాయాన్ని బట్టి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎంత మాత్రము నీకు క్షేమకరమైనది కాదు. నీవు వివేచించి ఇది ఏ మార్గంలో నేను వెళ్తున్నాను, ఒకవేళ ఈ మార్గంలో వెళ్ళినందుకు నేను తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తే, తల దించుకోవలసి వస్తే, కనుక ఇక్కడ చెప్పబడుతుంది నీ హృదయములో నుండి జీవధారలు, అంటే నీ యొక్క హృదయములో ఎప్పుడూ కూడా అది జీవము కలిగి ఉంటుంది. కనుక ఆ ఆత్మకి ఈ హృదయానికి సంబంధం ఉంటుంది, ఈ యొక్క లోకానికి ఈ మైండ్కి సంబంధము ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి సంబంధమైనది, దైవిని సంబంధమైనది, దైవిక సంబంధమైనది ఎప్పుడూ కూడా ఆలస్యంగానే జరుగుతుంది. దైవిక సంబంధమైనది నిజము నిదానంగానే తెలుస్తుంది. మనకు నిజాన్ని గమనించే అంత ఓర్పు లేదు, అబద్ధాన్ని కాదని వ్యతిరేకించేంత తీరిక లేదు. కనుక మనము పరుగులు పెడుతున్న ఈ లోకంలో బహుశా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు ఎక్కడెక్కడ నీ అడుగులు జారిపడి ఉంటుండగా నేర్చుకుందాం. కాబట్టి నీ హృదయమును ఎప్పుడైతే భద్రముగా కాపాడుకుంటావో, ఇక్కడ చెప్పబడుతుంది మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానికుము. అంటే అర్థం ఏంటంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ మాటను బట్టి నీవు తీర్పులోనికి తేబడతావు, ఎప్పుడైతే ఆ మాట ఆచితూచి మాట్లాడతావో, ఒక్క మాట చాలు ఎంతటి సంబంధాన్నైనా తెంచేయడానికి. నాకు అనుభవం ఉంది, ఒక్క మాట, నేను నోరు జారల, ఒక్క మాట
వాళ్ళు దాన్ని అపార్థం చేసుకొని ఎంతగా అంటే మళ్ళా వాళ్ళ ముఖం అనేది నేను చూడకుండా అయిపోయింది. కారణం ఏంటంటే సేవా పరీక్షలలో ఉన్నాం కనుక. ఒక్కసారి ఈ మాట ఎందుకు అన్నావు అని అడిగి ఉంటే ఎన్నో సమస్యల నుంచి మనం దూరం అవుతాం కదా. ఒకవేళ కూడని మాట పలికితే క్షమాపణ కోరగలిగే పెద్ద హృదయము నిజంగా బలవంతుడు ఎవరు తెలుసా? 10 మందిని కొట్టేవాడు కాదు, తను అన్న మాటని క్షమించమని అడిగేవాడు, తనకి కీడు చేసిన వారిని క్షమించేవాడు ఆ బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును పట్టుకుని వాడు బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే బుద్ధిమంతుడు అన్నవాడు ఈ బుద్ధి బలము గొప్పది ఈ ఖండ బలము కంటే, కనుక చాలాసార్లు ఈ రెండింటి కంటే కూడా ఆత్మ బలము గొప్పది. కనుక చాలా విషయాల్లో మనము బుద్ధిని దేంతో చూస్తాము, ఖండ బలాన్ని దేంతో చూస్తాము, ఆత్మ బలాన్ని దేన్ని చూస్తాం. అంటే అదే విధంగా మనసు అనే బంధము, హృదయము అనే బంధము, ఆత్మ అనే బంధము, ఇన్ని ఎంతో నేర్చుకోవలసిన సబ్జెక్టు మనకి ఉంటుండగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా. ఎప్పుడైతే నీవు తిన్నని మార్గంలో వెళ్తావో అది ఇరుకైన మార్గంగా ఉంటుంది. అందుకని యెహోషువకి దేవుడు చెప్తూ కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా చాలా విషయాల్లో అంతెందుకు, ఒక లూలు హైపర్ మార్ట్కి వెళ్తే మగవాళ్ళు అయితే వాళ్ళకి ఏం కావాలో సీదా వెళ్తారు వస్తారు. కానీ నీకు ఈ ప్రమోషన్లన్నీ ఇటు అటు పెడతా ఉంటారు, నీకు కావాల్సింది లోపల ఉంటుంది. కనుక నీవు ఎప్పుడు కూడా ఇటు అటు ఇక్కడే ఆగిపోతావు, వాటిని చూస్తావు, నీ చేతుల్లో డబ్బు ఉండదు, సరిపోదు, చూసింది అలా కావాలనిపిస్తుంది. కనుక దేవుని నిందించే వారముగా మనం ఉంటాం. చాలా మంది నా దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయమంటారు, కానీ చేయమనే ముందు ఎందుకు దేవుడు నన్ను ఇంతగా బాధ పెడుతున్నాడో నాకు అర్థంగా. నువ్వు దైవజనుడికి ఫోన్ చేసావు, ఆ వ్యక్తికి దేవుడే అధికారిగా బతుకుతున్నాడు, నీవు దేవుణ్ణి దూషించడం ప్రారంభిస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడో జారిపడిన నీ పాదములను బట్టి. కనుక ఇప్పుడు ఇక్కడ ముగిస్తే నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదములు కీడునకు దూరంగా. నీకు తెలుసు నువ్వు వెళ్తున్న మార్గములు. కనుక కీర్తనాకారుడు ఏమంటున్నాడు, బత్షెబతో తను పాపం చేసి పడిపోయిన స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా కీర్తన 51:10 దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయకము. కనుక పాపులకు నేను బోధిస్తాను, ఎవరైతే తప్పులు చేస్తారో వారికి నేను బోధిస్తాను. కనుక నా పెదవులను తెరచుము, నీవు బలిని కోరువాడు కాదు కనికరమును కోరుచున్నావు అంటాడు. అదే విధంగా కీర్తనాకారుడు 116:8 అంటాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించును. అంటే నెంబర్ 1, ఎప్పుడైతే నీ పాదములు జారి పడతాయో, ఎప్పుడైతే నీవు జారత్వంలోనికి దిగజారుతావో అర్థం ఏంటంటే నీవు వెళ్ళవలసిన మార్గం ఇది. కానీ ఎప్పుడైతే ఒక చిన్న ఆలోచన చాలు నేను వక్ర దారిలో నడిపించుటకు, అప్పుడు నీ కన్నుల నుండి కన్నీళ్లు, ఆ యొక్క కన్నీటిని అంతము మరణముగా. కనుక 3 ఇక్కడ మనకి చెబితే ప్రాణమును మరణము, కన్నీటిని కన్నులు, అదే విధంగా పాదములు జారిపడకుండా. ఎప్పుడైతే నీవు తీసుకుంటున్న నిర్ణయం కావచ్చు, దేన్ని బట్టి తీసుకుంటున్నావు, కోపాన్ని బట్టియా, దేన్ని బట్టి తీసుకుంటున్నావు, పరిస్థితులను బట్టియా, దేన్ని బట్టి తీసుకుంటున్నావు, నీ లేని స్థితిని బట్టియా, దేన్ని బట్టి తీసుకుంటున్నావు, ఈ రోజు నీతో ఉన్న వారిని బట్టియా, దేన్ని బట్టి తీసుకుంటున్నావు, ఈ రోజు నీకు ఉన్న ధైర్యాన్ని బట్టియా. అయితే దేవుడు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు. నేను ప్రతిదీ కూడా, ఒకవేళ ఈ రోజు నాతో ఉన్న వాళ్ళు రేపు నాతో లేకపోతే, ఇప్పుడు ఉన్న కోపం రేపు ఉండాలని లేదు, ఈ రోజు ఉన్న నా యొక్క ధైర్యం రేపు ఉండాలని లేదు, రేపు ఏ పరిస్థితి వస్తుందో అని కాదు. కానీ రేపటి రోజున నా మనస్సు నా మీద నేరారోపణ చేయకుండా నేను బహు జాగ్రత్త కలిగి ఏ నిర్ణయము తీసుకుంటే దేవుని కాపుదల నాకు ఉంటుంది. కనుక దేవుని మార్గము దేంట్లో ఉంటుంది ఇది చెప్పనియండి. దేవుని చిత్తము ఎలాగో తెలుస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడు 40లో రాస్తాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. మొట్టమొదట ఏంటంటే తొందరపాటులో నీవు ఎప్పుడు నిర్ణయాలు చేయకూడదు, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. టిక్ టిక్ 1 టిక్ టిక్ 2 చాలా జాగ్రత్తగా. నా దగ్గర చాలా మంది వస్తారు, అయ్యారు ఇది అంటారు, అమ్మ 2 రోజులు సమయం ఇవ్వు అంటారు. చాలా మంది ఇంకా చేయరు, నాకు అర్థమైపోయింది ఇంకా చేయరు అని. కారణం ఏంటంటే ఎంత ఊపుతో వస్తారో అంతగా నీవు వారిని ఓరకనే నిలిచియండి చూడు అని చెప్తూ ఉండాలి. వీళ్ళు రారు. కారణం ఏంటంటే వాళ్ళకి దెన్ అండ్ దేర్ హియర్ అండ్ నౌ, అప్పటికప్పుడు కావాలి, ఇప్పటికిప్పుడు ఆలోచనలు. కనుక మొట్టమొదట దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండి, ఎప్పుడైతే నీవు ఓర్పు కలిగి ఉంటావో వాగ్దానములు అన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుతాయి. రెండవది నాశనమరమైన కుంట, జిగటగల దొంగ ఊబి.
కాబట్టి ఈ నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబి, ఇవి రెండు కూడా పైకి సమాంతరముగా కనబడతాయి, ఇష్టముగా కనబడతాయి, ఆకర్షణగా కనబడతాయి, చాలా అద్భుతమైనవిగా కనబడతాయి. కానీ ఇటు పక్కన బండ మీద నీ అడుగులు స్థిరపడాలి. అంటే నీ అడుగు ఇందులో వేసినప్పటికీ కాస్త దూరం నువ్వు వెళ్ళొచ్చు, కానీ అది నాశనకరమైన గుంట అని, జిగట గల దొంగ ఊబి అని, అందులో ప్రవేశించిన వారు నాశనమే వారి అంతము, కానీ వారిక పైకి రారని. అందుకే ప్రేమలో పడ్డావా అది నిన్ను పడడమేనే అంటారు, ఆశ పడ్డావా దాన్ని పడ్డమనే అంటారు. అంటే నీవు ఏదైనా కూడా తిరగబడ్డావా అంటే అది తిరగబడ్డమే అంటారు. కనుక ఈ పడటం ముఖ్యం కాదు. ఎవరినైనా పైకి లేపాలి అంటే చేతులు పట్టుకొని లాగండి, ఎవరినైనా లాగాలి అంటే కాళ్ళు పట్టుకొని లాగండి. కనుక కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది నిన్ను రెచ్చగొట్టే మాటలు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, శత్రువు సైతాను దురాత్మలను చూసి గడగలాడితే ధైర్యంగా చెప్తారు. కారణం ఏంటంటే దానిలో ఆవేశం ఉంటుంది, దానిలో కలవరం ఉంటుంది, దానిలో గందరగోళం ఉంటుంది. ఏమీ లేదు, చాలా మంది నేను తోసేసానంటారు. ఏం కాదు, నువ్వు ఆవేశంతో వస్తావు, నువ్వు ఊగిపోతూ వస్తావు. ఈ లోకంలో లేనిది ప్రశాంతత అది దైవజనంలో ఉండాలి. మందిరముకు వచ్చి వెళ్ళాను, నాకు మనసు ప్రశాంతంగా ఉంది అంటారు. చాలా విషయాల్లో మనం ఏం చేస్తామంటే తొందరపడుతూ ఉంటాం. ఏ రోజు కూడా నీవు దేవుని సన్నిధికి వచ్చావు, ఇంతకుముందు చెప్పని చూడండి, దేవుణ్ణి ప్రకటించండి, వాక్యాన్ని కాదు. ఆ వాక్యం నీకు యవ్వనంలో ఒకలాగా అర్థమవుతుంది, వృద్ధాప్యంలో ఒకలాగా అర్థమవుతుంది, అనుభవంతో ఒకలాగా అర్థమవుతుంది, దెబ్బతిన్నాక ఇంకోలాగా అర్థమవుతుంది. అయితే దేవుని దగ్గర పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన అద్భుతమైన వాక్యాన్ని నీకు వివరిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ చెప్పబోతుంది, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము నా నోట ఉంచాడు. కాబట్టి అనేక మంది నన్ను చూచి దేవుని స్తుతిస్తారు అని చెబుతూ, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల మట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను ఎంతగా రెచ్చగొట్టే మాటలు వస్తాయంటే, ఇద్దరు ప్రియమైన స్నేహితులకు కూడా మధ్యలో మనుషులు దూరుతారు, పార్టీలు కడతారు. నిజంగా చెప్పాలంటే నిజమైన నిదానపరుడు అందరూ వదిలేస్తారు. ఆ వ్యక్తిని దూరం తీసుకెళ్ళిపోవడానికి ఈ లోకం మొత్తం ఆ వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇంకా లేదు నువ్వే. అంతకుముందు ఇంకొకరిని అన్నారని, ఈ మనుషులు ఏ గాలికి చెదరగొట్టు పొట్టు అని, దేనికోసం నువ్వు పిలువబడ్డావో, దేనికి నువ్వు ప్రారంభించావో, ఎప్పుడూ కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు, అనగా క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా, యోసేపుకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఎప్పుడైతే యోసేపుకు బాధ్యత ఇవ్వబడిందో ఆయన తల్లి అయిన మరియను చేర్చుకునము. ఆయన యేసుక్రీస్తు జన్మించే వరకు కూడా మరియను ఎరగకుండెను అని వాక్యం ఉంది. అనగా తనకు ఇవ్వబడిన బాధ్యత విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు, పునాదులు గల ఆ పట్టణం కోసము, అదేవిధంగా ప్రజల కోసము నింద భాగ్యమని ఎంచుకుని, ఏ రోజునైతే నీకు ఇవ్వబడిన దర్శనము నీ కళ్ళ ముందు ఉంటుందో, నిత్యము కూడా పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన నీకు దూరం చేయను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నీ మార్గములు ఆయన సరాలము చేయనివ్వండి. చాలా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, ఇంకంతా కుప్ప కూలినట్టు అయిపోద్ది, ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన చేతిలో మన కాలం ఉంది. ఆ కాలాన్ని బట్టి కాక ఏ కాలముకైనా దేవుడు చాలినవాడని ఎప్పుడైతే నీ మనస్సును నిర్ధారించుకుని, నీ హృదయమును ఓదార్చుకుని, నీకు నీవే ఆదరించుకుని, ఎప్పుడైతే ఆ దరివైపు నువ్వు చూస్తావో, తుఫానులు కొడతాయి, వరదలు వస్తాయి, బీభత్సాలు కలుగుతాయి, కానీ దేవుని కొరకు నీవు నిలబడగలుగుతావు. ఆయన చేసిన కార్యాలు నువ్వు అనేక మందికి చెప్పగలిగేవాడుగా, అనేక మందికి ఆశీర్వాద కారణంగా, అనేక మంది నిన్ను చూసిన వారు దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో ముందుకు సాగేవారుగా ఉంటారు. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను డిజైన్ చేస్తున్నాడు. అటువంటి వాక్యము ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని స్థిరపరుస్తాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అంటాడు. కనుక అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక, మన జీవితాలు స్థిరపరచునుగాక, బండ మీద కట్టిన ఇల్టి వలె మన జీవితాలు కట్టబడునుగాక, దేవుడు మనకి తోడై ఉండునుగాక. ఈ రోజైనా ఒక స్థిరమైన విశ్వాసముతో, స్థిరమైన నమ్మకముతో, స్థిరమైన పునాదితో, స్థిరమైన నిర్ణయం తీసుకుందాం.
అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హితమైన వాక్యము అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదముగా నీ యొక్క కృపని వారికి ప్రకటించే వారుగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.